హాయ్, దిస్ ఈజ్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్క్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వదానది 2 వెబ్ సిరీస్ రివ్యూ. ఇది అమెజాన్ ప్రైమ్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఈ తమిళ వెబ్ సిరీస్ సీజన్ 1 చాలా హైలైట్ అయింది 2022లో. అప్పుడు ఎస్జే సూర్య గారు వివేక్ కింద మంచి యాక్టింగ్ చేశాడు. సేమ్ వరల్డ్లో జరుగుతుంది. అయితే అక్కడున్న రామర్ కింద యాక్ట్ చేసిన వివేక్ ప్రసన్న గారు మళ్ళీ ఈ శశికుమార్తో కొలాబరేషన్ అయ్యి తర్వాత ఇంకొక కేసు మీద పని చేస్తారనమాట. అసలు ఆ కేసు ఏంటి, ఆయన చేసిన వర్క్ ఏంటి, తర్వాత సేమ్ యూనివర్స్ తర్వాత కంటిన్యూస్ వస్తుందా లేదా అనేది స్టోరీ అనమాట. ప్యాటర్న్ మాత్రం చాలా సింపుల్గా సేమ్ లాగా ఉంటుంది. ఫస్ట్ సినిమాలో ఎలా చూపించారో వెబ్ సిరీస్ సీజన్ 1లో ఎలా చూపించారో సీజన్ 2 కూడా సేమ్ ప్యాటర్నే వాడారని నాకు అనిపించింది అనమాట. సీజన్ 1 చాలా బాగుంటుంది. ఈ సీజన్ 2లో హైప్ ఇవ్వడానికి స్టార్టింగే ఒక పెద్ద కేసు అని మనకు ఒక హింట్ ఇస్తూ వెళ్ళారనమాట. స్టోరీలోకి వెళ్తే సెంట్రల్ గవర్నమెంట్ ఒక మదురై నుంచి చెన్నైకి ఒక హైవే వేస్తుంది. ఆ హైవేలోని ఏం జరుగుతుందంటే తవ్వుతారు కదా, భూమి పూజ చేసినప్పుడు తవ్వినప్పుడు ఒక శవం బయటకు వస్తుంది అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుందంటే స్టేట్ గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ ఆపడానికి అని స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మీద నిందలు వేసుకుంటూ వచ్చాయి. అయితే ఈ కేసుని ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో నివసిస్తున్న శశికుమార్ అలియాస్ మోసారాజ్ అనమాట, ఆయన ముస్లిం ఆయన చేతిలోకి వస్తుంది. ఆయన చేతిలో రావడం కూడా ఒక ట్రాజడీ కింద వస్తుంది అనమాట. అసలు జరిగింది ఏంటి, అక్కడ సిచ్యువేషన్ ఏంటి, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకుంటూ ముందుకెళ్ళాడు అనేది స్టోరీ. అయితే ఇప్పుడు మనకి ఆయనకి ఏం జరిగింది, ఎముకలు దొరికితాయి. ఓన్లీ ఎముకలు దొరికితే దాన్ని డిఎన్ఏ టెస్ట్ కానీ ఎప్పుడు చచ్చిపోయిందంటే 2.5 సంవత్సరాల క్రితం. ఆయనకి అక్కడ ఒక ఇది కనిపిస్తుంది, ఓన్లీ స్కెల్టన్ కనిపిస్తుంది, ఒక చెయ్యి ఉంటుంది. మళ్ళీ తవ్వితే ఇంకో చెయ్యి కూడా కనిపిస్తుంది. అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. మనం ఏమనుకుంటాం, ఇతను చచ్చిపోయాడు కదా, ఈ వీళ్ళ దగ్గరే కదా, వాళ్ళతో అయిపోద్ది కదా అనుకుంటాం అన్నమాట. అదంతా ఒక 2 రోజుల్లో కనిపెట్టేస్తాడు. 2-3 రోజుల్లో ఎవరు చనిపోయారో ఎందుకు చనిపోయారు అనే విషయం కనిపెట్టేస్తాడు. చనిపోయిన వాళ్ళకి 6 కూడా పడిపోద్ది. ఆ 6ని అనుభవిస్తున్న పర్సన్ కూడా అవరే అనిపిస్తుంది అనమాట. అయితే అక్కడి నుంచి ఇంకా టర్న్ అయిపోతుంది. ఇంకేముందిరా స్టోరీ, ఆడు చంపేసినాడు దొరికేశాడు, ఆయన జైలు కూడా చేస్తాడు, ఇంకేముంటుందిరా అనుకున్నాం. అక్కడి నుంచి మొదలెట్టాడండి బాబు అసలైన స్టోరీ. 3వ ఎపిసోడ్ నుంచి 8వ ఎపిసోడ్ వరకు ప్రతి ఎపిసోడ్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందా రాలేదా, అతే చేశాడా లేదా, ఎందుకు చేశాడు, ఎందుకంటే వాళ్ళ లవర్ని అండ్ వాళ్ళ చెల్లినే అతను చంపేస్తాడు అనమాట. అలా చంపలేదని అతను గట్ ఫీలింగ్స్తో ముందుకెళ్ళి ఆ కేసు వేస్తాడు. ఓపెన్ వెళ్తుంటే చాలా విషయాలు బయటకు వస్తుంటాయి. ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటుంది. కొన్ని సిచ్యువేషన్లో మనం అనుకుంటాం అనమాట, ఇంకేం లేదు ఈడే చంపేసి ఉంటాడేమో అనిపిస్తుంది. ఎవరిని నమ్మాలో తెలియదు, ఎవరిని నమ్మించాలో తెలియదు, ఎవడు విలనో తెలియదు, ఎవడు చెడ్డోడో తెలియదు. లాస్ట్ మూమెంట్ వరకు ఈడు పలానా వాడు ఎందుకు చేశాడా అన్న విషయాన్ని అంత గ్రిప్పింగ్లో చెప్పడంలో మేకర్స్ 100% సక్సెస్ అయ్యారా చెప్పాలి. అందువల్ల సీజన్ 1 కన్నా సీజన్ 2 కొంచెం లోగా ఉన్న బాగానే ఉందన్నమాట. ఈ మధ్యకాలంలో ఇంత హైలైట్గా ఇచ్చిన వెబ్ సిరీస్ అయితే ఇంతవరకు లేదు. సో ఈ వెబ్ సిరీస్ని ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ పొందడానికైనా మీరు ఒకసారి చూడమని నేను సజెషన్ చేస్తున్నాను. మళ్ళీ ఇలాంటి థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ మళ్ళీ వస్తాయి రాదో మనకు తెలియదు అనమాట. అందుకని ఇది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే గాయత్రి అండ్ పుష్కర్, వాళ్ళ గురించి మీకు తెలుసు. వాళ్ళు ఎంచుకున్న ప్రతి థీమ్ చాలా బాగుంటుంది. కాబట్టి ఈ వెబ్ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగ్ 3.25 అవుట్ ఆఫ్ 5. ఈ మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకి త్వరగా రావడానికి నేను ప్రయత్నిస్తాను. ఈ వీడియోకి ఇంతవరకు వచ్చినందుకు థ్యాంక్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వ్యూస్ అండ్ సబ్స్క్రైబ్స్ పెరిగేటట్టు నన్ను ప్రోత్సహించమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్క్యూబ్ ఛానల్.